జై శ్రీరామ్. జగిత్యాల జిల్లా కొరుట్ల పట్టణంలో గత శనివారం ఒక బేబీ చనిపోయిన ఇతిక్ష అనే ఒక అమ్మాయి హత్య చేయబడ్డ నేపథ్యం అది కొరుట్ల పట్టణమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి తొందరగా దర్యాప్తు పూర్తి చేసి వారు వాళ్ళ చిన్నమ్మను అరెస్ట్ చేయడం జరిగింది. అంటే అరెస్ట్ చేసి రిమాండ్ కూడా పంపించారు. అంటే ఒక పని అయిపోయింది. అంటే పోలీసులో వాళ్ళ పరిశోధన, వాళ్ళ విచారణ, వాళ్ళ దర్యాప్తు అంతా పూర్తి చేసి వాళ్ళ పని వాళ్ళు చేసేశారు. దీని తర్వాత ఏముండబోతోంది అంటే ఎలా ఉంటుంది కోర్టు ప్రాసెస్, ఎలా ఉంటుంది, బిఎన్ఎస్ న్యాయ సంహిత ఏ విధంగా ఉంటుంది, పోలీసులు ఏ పని చేయాలి, ఎలా చేస్తారు, ఏంది అనేది మనము ప్రముఖ లాయరు బోయిన్ సత్యనారాయణ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సత్యనారాయణ గారు. నమస్కారం అండి. అయితే గత శనివారం రోజు జగిత్యాల జిల్లా కొరుట్ల పట్టణంలో ఈక్షిత అనే ఒక అమ్మాయి మర్డర్ చేయబడిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు దర్యాప్తు చేసి వాళ్ళ చిన్నమ్మను అరెస్ట్ చేసి రిమాండ్ కూడా పంపించారు. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతము ఎలా ఉండబోతోంది అంటే నెక్స్ట్ ప్రాసెస్ ఎలా ఉండబోతుంది, ఆమెకు నిజంగా శిక్ష పడే అవకాశాలు ఉన్నాయా లేదా అనేది ఇప్పుడు మనం చర్చిద్దామనే ఉద్దేశంతో మీకు కాల్ చేయడం జరిగింది. దయచేసి దాని గురించి కొంచెం వివరంగా చెప్పండి. ఏదైతే శనివారం రోజు జరిగిన ఉత్తిక్ష హత్య, మొదటిగా మన వివరాలకు వెళ్ళే కన్నా ముందు సభ్య సమాజం అంతా కూడా చాలా దిగ్భ్రాంతికి లోనైంది. 5 సంవత్సరాల పాపను దారుణంగా హత్య చేయడం. సర్వసాధారణంగా వ్యక్తుల మధ్యలో ఆస్తి తగాదాలు, గొడవ, వీటితో కక్షలు పెరుగుతాయి. కానీ ఆడుకునే వయసులో ఒక పాపను హత్య చేయడం అనేది చాలా శోచనీయమైన విషయం. అసలు విషయానికి వస్తే మమత, నవీన వీరిద్దరు తోడిపోవడం, రాము, లక్ష్మణ్ వీరిద్దరు అన్నారు. రాములు వాళ్ళ కూతురు ఉతిక్షను ఎలాంటి కక్షలు లేనప్పటికీ ఆమెను ఎన్నో రోజుల నుంచి అదునుగా చూసుకొని విజయ్ అనే వాళ్ళ ఇంట్లోకి తీసుకొని ఆమె బాత్రూమ్ లో హత్య గావించబడడం, ఈ విషయంపై మమతపై నేరారోపణ చేయబడడం, పోలీసులు కూడా వెంటనే స్పందించి జిల్లా ఎస్పీ గారు సూచనల మేరకు పోలీసులు దీంట్లో చాలా ముందడు చేసిండ్రు అని భావించారు. నేరస్తురాల్ని అక్కడ ఉన్న ప్రాథమిక కొన్ని సాక్ష్యాలతో నేరారోపణ చేయబడ్డ ఆ మమత అనే వ్యక్తిని పోలీసులు అదుపులో తీసుకొని విచారించడం, పోలీసులపై ప్రజల్లో ఒక నమ్మకం కూడా పెరిగింది. పోలీసులు ఏదైతే విచారణ చేపట్టారో ఆ విచారణ పట్ల కూడా ఎక్కడ కూడా కొరుట్ల పట్టణాల్లో పోలీసులపై ఎలాంటి అనుమానాలు రేకెత్తించకుండా, తర్వాత అలా మమత అనే వ్యక్తి ఇల్లు కూడా దగ్గరనే ఉండడంతో ఆ ఇంటిపై కూడా ఎలాంటి దాడులు జరగకుండా పోలీసులు చాకచక్యంగా అక్కడ ఉన్న పరిస్థితిని అదుపులో కూడా తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం నేరంలో శిక్ష పడుతుంది అనే విషయానికి వస్తే పోలీసులు ఇప్పుడు ప్రాథమిక దర్యాప్తులోనే ఉన్నారు. పోలీసులకు ఇప్పుడున్న పరిస్థితిలో కొరుట్ల పోలీసులకు పరిసరాల్లో ఉన్న వ్యక్తులు కానీ, తర్వాత అక్కడ సీసీ ఫుటేజ్లు కానీ, తర్వాత మిగతా విషయాల్లో పోలీసులకు చాలా సహకరించాల్సిన అవసరం ఉంది. బిఎస్సి చట్టం ప్రకారం ఇప్పుడున్న పరిస్థితిలో పోలీసులు నేర సంఘటనపై ఆమె వాడిన ఆయుధాలు కానీ, తర్వాత ఆమె వాడిన బట్టలు కానీ, బ్లడ్ శాంపుల్స్ కానీ ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించి ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ లో వచ్చిన రిపోర్ట్ ని వాళ్ళంతా బేరేజ్ వేసుకున్న తర్వాత చివరిగా సాక్ష్యాధారాలతో కూడిన ఛార్జ్షీట్ ఫైల్ చేసిన తర్వాత వారి యొక్క మమతపై మోపబడిన నేరం రుజువు కాబడినట్లయితే ఆమెకు ఖచ్చితంగా న్యాయస్థానంలో శిక్ష అనేది అమలు జరుగుతుంది.
ఒకవేళ నేరారోపణలో ఎక్కడైనా సాక్ష్యాలని రుజువు చేయలేకపోయినట్టయితే నేరారోపణ గావించబడ్డ మమత కూడా ఆయన నిర్దోషిగా బయటకు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అమ్మ అలా ఉందా? అలాంటి పరిస్థితి కూడా ఉంటుందా? ఉంటది. ఎందుకనంటే మన సాక్ష్యాల మీద ఆమె నేరారోపణలు అనేది రుజువు చేయడానికి అవకాశం ఉంటుంది. మనం మామూలుగా మాట్లాడుకున్న భాషల పరంగా తప్పించుకోవచ్చా వెళ్ళిపోవచ్చు అనే కాదు. పోలీసు ఈ విషయంలో మాత్రం చాలా తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు, తర్వాత సాక్ష్యాలను బలంగా స్వీకరిస్తున్నట్టు మనకు రుజుకోవాల్సిన మొదటి విషయం ఏంటంటే, సంఘటన జరిగిన వెంటనే నేరారోపణ గావించబడ్డ వ్యక్తిని అదుపులో తీసుకోవడం, ఆమె కన్ఫెషన్ స్టేట్మెంట్ ప్రకారం ఆయన నేరం ఒప్పుకున్నదని చెప్పడం, దీంట్లో పోలీసులు కొంచెం పురోగతి సాధించినట్టు కనపడుతుంది. ఓకే, చివరి అంటే ఫైనల్ గా ఏంటంటే, ఇప్పుడు అంటే నాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే, ఈ మధ్య ఒక సినిమా వచ్చింది కోర్ట్ అని, అందులో ఒక 10-15 నిమిషాల సంఘటన లోపల ఏం జరిగింది అనే దాని మీద భిన్న భిన్న కథనాలు వస్తాయి. అంటే సరైన సాక్ష్యం లేకపోవడం వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతాయి అన్నదానికి ఒక ప్రాతిపదిక కనుక తీసుకుంటే, అక్కడ ఎలాంటి విట్నెస్లు కానీ మానవీయ విట్నెస్లు కానీ అంటే మనుషులకు సంబంధించిన విట్నెస్లు కానీ ఏం కనిపించడం లేదు. ఈ సందర్భంలో మరి ఆమెకు ఎలాంటి పరిస్థితి ఉంటుంది ఆ సదరు ముద్దాయికి అనేది నా ప్రశ్న. సినిమా నిజ జీవితంలో జరిగే సంఘటనలకు సంబంధం ఉండాలి. ఓకే, కోర్టు మూవీలో చూసిన మీరు అడిగిన ప్రశ్నకు ఆ రూమ్ లో, ఆ ఫంక్షన్ హాల్లో జరిగిన సంఘటనలో పోక్సో యాక్ట్ వేయబడుతుంది. చివరిగా ఎవరైతే బాధితురాలు అనుకుంటారో ఆమెను ప్రవేశపెట్టినప్పుడు నిజాలు బయటకు వస్తాయని చెప్తారు. అప్పుడు ఆ నిజాలు బయటకు వస్తాయినప్పుడు చివరిగా ఆ సినిమాలో ఉన్న ప్రధాన సాక్షిని ప్రవేశపెట్టడం జరుగుతుంది. సినిమాకు, చట్టాలకు, నిజ జీవితానికి సంబంధం ఉండాలి. అది కేవలం కొన్ని సూచనలు ఇస్తాయి. సినిమాకు అనుమానంతో అడుగుతున్నా, అంటే సాక్ష్యం అనే దానికి ప్రాతిపదికగా నేను అడుగుతున్నా. అట్లా అది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు కూడా పూర్తి ఐడియా లేదు, కానీ తెలుసుకోవడానికి అడుగుతున్నా. పోలీసులు ఏదైతే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించిందో ఇప్పుడు ప్రాథమిక దశ అనే ఉన్నది. ఈ ప్రాథమిక దశలో వాళ్ళు చేయాల్సిన పనులు చాలా ఉంటాయి. వాళ్ళ అక్కడ జరిగిన సంఘటనలో వాళ్ళు కలెక్ట్ చేసే సాక్ష్యాలు, ఫోరెన్సిక్ ల్యాబ్, తర్వాత సిసి ఫుటేజ్లు, మిగతా దాంట్లో కేసు యొక్క పురోగతి ఆధారపడ్డది. కానీ మనం ఎప్పుడే శిక్ష పడుతుంది అని మనం నిర్ధారించలేం. సాక్ష్యాలతో సహా రుజువు చేసినట్లయితే అప్పుడు శిక్ష పడే అవకాశం ఉంటుంది. కానీ ఇట్లాంటి నేరాలు చేయాలంటే దీంట్లో ఒక వ్యక్తితోటి అవుతుందని అనుకోవడం లేదు. ఒకవేళ దీంట్లో ఇంకెవరైనా సాక్ష్య సంబంధించిన వ్యక్తులు ఉంటే పరిశోధనలో వాళ్ళని కూడా వెలికి తీయాలి. ఈ మధ్య కాలంలో ఈ నేరాలు చేసే వాళ్ళు కూడా చాలా మంది ఈ న్యూట్రోవైట్ అనే ఒక పిల్స్ కూడా వాడుతున్నారు. పెనార్గన్ అనే ఇంజెక్షన్ కూడా వాడుతున్నారు. న్యూట్రోవైట్ అనేది ఒక మత్తు టాబ్లెట్. అది న్యూట్రోవైట్ అనే ఒక టాబ్లెట్ అని కూడా వాడుతున్నారు. ఈ విషయంలో పోలీసులు, తర్వాత డ్రగ్స్ సంబంధించిన సిబ్బంది కూడా ఇవి ఎక్కడ నటిస్తున్నాయి అనేది కూడా ఒక అన్వేషణ కూడా మొదలు పెట్టాల్సిన అవసరం ఉంది సభ్య సమాజం బాగుపడాలంటే. అయితే ఇట్లాంటి నేరాలు జరిగేటప్పుడు వాళ్ళకు మనసుకు ధైర్యం ఇవ్వడానికి ఇట్లాంటివి వాడతారు అని నాకు కొందరితో తెలిసిన విషయం. ఖచ్చితంగా వాడతారని చెప్పలేము, కానీ ఇలాంటివి జరుగుతుంటే మాత్రం వీటిని కూడా నివారించాలని, ఈ మధ్య కాలంలో జరిగే అనేక నేరాలలో డ్రగ్స్ ప్రమేయం ఉంటుంది కనుక వీటిని నివారిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అంటే ఈ సందర్భంగా నాది కూడా ఒక చిన్న డౌట్. అక్కడికి వెళ్ళిన అంటే ఊరేంపు సందర్భంగా కానీ లేదా చనిపోయిన సందర్భంగా కానీ మాట్లాడినప్పుడు చాలా మంది ఒక్క లేడీ అయి చేసి ఉండదు అన్న ఒక డౌట్, అంటే అనుమానాన్ని వ్యక్తం చేశారు. అది విచారణ తెలియ అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా. అదే మొబైల్ ఫోన్ ఏదైతే ఉంటుందో పోలీసు వాళ్ళు ఇమీడియట్ గా ఆమె ఎవరెవరితో సంభాషించింది, తర్వాత ఎవరెవరితో ఆమె మాట్లాడింది, పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ముఖ్యంగా కొరుట్ల పోలీసులు చేస్తున్న ఇన్వెస్టిగేషన్ లో ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న వ్యక్తులు కూడా సహకరించాలి. అప్పుడు కేసు యొక్క పురోగతి సాధ్యమవుతుంది. ధన్యవాదాలండి సత్యనారాయణ గారు. ధన్యవాదాలు మీకు కూడా.